అందరికీ వందనములు. మరి నేను సాక్ష్యం పంచుకోలేదు. దేవుని వాక్యం నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం 7 వచ్చిన అతని మూలంగా అందరూ విశ్వసించినప్పుడు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు సాక్షిగా వచ్చాడు. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు వచ్చాడు. ఆలోచించాడు. జీవగల దేవ, ఈ పాలన స్తోత్రములు. మన తండ్రి ప్రభా, ధన్యమైన మన తండ్రి ప్రభా, పాపిని ప్రేమించి మన తండ్రి స్వర్గంలో సంఘంలో ప్రభావాన్ని కూడా సమకూర్చి తండ్రి దినమున ప్రభా సాక్ష్యం పంచుకున్నట్టు మీరు ఇచ్చిన కుటుంబాన్ని పట్టి స్తోత్రం తెలుసుకుంటున్నాను. ప్రభావ మరి లోకంలో ప్రభావ పడించేది మన తండ్రి శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న నన్ను ప్రభావం దర్శించినారు. ప్రభావ మరి నన్ను రక్షించినారు. అందుకు బట్టి స్తోత్రం తెలుసుకుని వస్తున్నాను. ప్రభావ మరి రక్షింపబడక ముందు నా జీవితం ఎటు ఉన్నదో ఉన్నదాన్ని రక్షింపబడిన తర్వాత ప్రభా నా జీవితం ఎటు ఉన్నదో ప్రభా ఈ పరిస్థితుల ఎదుట నేను మన తండ్రి సాక్ష్యం పంచుకుంటూ మీ కృప నాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థించుకుంటూ వస్తున్నాను. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ పాదము స్తోత్రములు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా నన్ను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా నా అనుభవాన్ని మాట్లాడుతామని ప్రభా వేడుకుంటున్నాను. మన తండ్రి ప్రభా మరి చిన్న అవకాశం పడి స్తోత్రం తెలుసుకుంటూ మన తండ్రిని తగ్గించుకుంటూ ఈ నామాన్ని ఇచ్చిస్తూ ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీ అందరికీ తెలుసు, అక్కగారికి అమ్మగారికి జోషంలో నా పేరు పాండ ప్రభాకర్. నేను ఒక పేద ఇంట్లో జన్మించి ఆ స్వగ్రామం నుంచి పులివెందుల మండలం కనబలే గ్రామం. మా నాన్న పేరు సత్యమయ్య, మా అమ్మ పేరు రమణ. మేము వారి సంతానం 5 మంది, 4 అన్నదమ్ములు, ఒక చెల్లెలు వచ్చేసి తరగతి చిన్నది, తరగతి పెద్దది. మరి మాకు 3 ఎకరాలు పొలం ఉండేది. మా నాన్న వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పోషించేవాడు. కానీ కొన్ని సమస్యల వల్ల మా నాన్న దేవుని నమ్మలేదు, చర్చికి పిలవాడు కాదు, ఎవరికి మాట వినేవాడు కాదు. మరి ఆయన ఇష్టానుసారంగా తిరిగేవాడు. అందువలన అప్పు సమస్యలు ఎక్కువైపోయి భూమి అమ్ముకొని మరి ఊరు విడిచి 1994లో పొద్దుటూరు చెందాడు. మమ్మల్ని తీసుకొని పొద్దుటూరులో రిక్షాలకి మమ్మల్ని పెద్దవాళ్ళని చేసినాడు. మరి అక్కడ 2 సెంట్లు స్థలం కొన్నాడు, ఇల్లు చేసినాడు. మేము చిన్న చిన్నగా పెద్దవాళ్ళమైనాము. నేను పనికి పోతూ వచ్చినాను. రైస్ మిల్లులో మా ఇంటి పొలం పనికి పోతే 50 రూపాయలు కూలి ఇచ్చేవాళ్ళు. అది తీసుకొని వచ్చి మా అమ్మకు మా ఆయనకి ఇచ్చేవాళ్ళు. మరి అలా కష్టపడుతూ జీవిస్తూ వచ్చాము. 2001లో మా అమ్మగారికి జబ్బు చేసింది, టీవీ కాలం వచ్చింది. అప్పటికి ప్రభును జరగాలని మేము ఉన్న ప్రాంతం జంచుకోవాలి. అక్కడ 70 ఇళ్ళు ఉన్నాయి మొత్తం. ఎవరి ఇళ్ళు బైబిల్ ఒక ఆయన మూడులో బాలయ్యని ఆయన పాస్టరే. ఆయన ఏదో సువార్త చెప్తా ఆయన కాంగ్రెస్ కోసం వ్యాపారం చేస్తాడు. మరి ఆయన మన సహవాసం, ఎప్పుడు సహవాసం
రాండి అని వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేశారంటే స్థానికంగా ఉండే సంఘ పెద్దలు గ్రామ పెద్దలు వాళ్ళని అవమానపరిచినారు. మాకు చర్చి ఉంది కూడా బోధపడ చర్చి ఉంది, బోధపడ మాకు చర్చి ఉంది, నువ్వే మాకు చెప్పాల్సిన అవసరం నేను చెప్పుకోవాలి వాళ్ళు అవమానపరిచారు. కానీ వాళ్ళకి స్థలం కావాలని దేవుడు వాళ్ళకు స్థలం అక్కడే ఇచ్చిందే వీళ్ళు ఒప్పుకోలేదు. అలా ప్రార్థన చేస్తే ఎస్టేట్లో టోల ఫ్యాక్టరీ ఆ ఓనరే వచ్చేటప్పుడు అయ్యా మీరు ప్రార్థన చేసేవాళ్ళ రాణి అయితే మా ఫ్యాక్టరీ ఉంది, అందులో మీరు చేసుకున్నారండి, నాకు కూడా వేసుకోవాలంటే నమ్మకం ఉంది, మా భార్య పోతాది రాణి అని పిలుచుకోగలిగాను. అప్పుడు మేమంతా జన్మించుకోవడంలో నా కొడుకు మనోజ్ అంత వయసు అంత 15 ఏళ్ళు 16 ఏళ్ళు 14 ఏళ్ళ వయసులో అంతా 15 మంది 20 మంది పిల్లలు ఉన్నారు. అందరినీ తీసుకొని పోయేవాడు. ఇప్పుడు 1996 97 గుర్తులేదు. ఆయన ఆ ఫ్యాక్టరీ అయినా పెద్ద ఆయన ఆరాధన చేయాలని ఒక రోజు చాలా కష్టపడ్డాడు, చేయాలనుకున్నాడు. అట్లనే కుర్చీలో కూర్చున్నాడు, కాళ్ళు వండుకొని కింద మొక్కల కింద నిలబడుకున్నాడు, కానీ మాట రాలేదు. అప్పుడు చిన్న వయసు కదా, నాకు తెలియదు. సరే అని చెప్పేసి ఆడి వరకు పొద్దుటూరులో ఆడి వరకు జరిగింది. ఇంట్లో బైబిల్ లేవు, ఎవరింట్లో బైబిల్ లేదు. అప్పుడు బైబిల్ ధర వచ్చేసి 70 రూపాయలు వాళ్ళు ఇచ్చినప్పుడు. ఆ 70 రూపాయలు పెట్టి కొనలేనంత స్థితి అక్కడ మా అందరినీ. ఆయన వాళ్ళు ఏం చేశారంటే పేరు రాసుకొని మంచి దగ్గర 20 రూపాయలు తీసుకొని మంచిగా ఒక బైబిల్ ఇచ్చి కొనిసాను. మీ ఇంట్లో బైబిల్ ఉండాలా, ఏం కాకుండా బైబిల్ ఉండాలా. అప్పుడు నేను 6వ తరగతి చదువుకున్నా, నాకు చదువు రాదు సరిగా. కానీ అప్పుడు మా ఊళ్ళో కనపల గ్రామంలో ప్రార్థన తగ్గిపోయేవాళ్ళు పిల్లలు. యోహాను సువార్త బుక్ నా దగ్గర లేదు, బైబిల్ చిన్న బైబిల్. అప్పుడు నాకు ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయం 180 అదేంటి వాక్యం అని 4-5 వచ్చినా నాకు 180. ఎవరికైనా బైబిల్ చదవాలంటే అదే చదివేవాడు. అక్కడ ఉండేవాళ్ళు అందరూ నాకు వేరేం తెలుసుకోవాలి, అదే చదువుతున్నారే అని అనేవాడు. అట్లా ఆ విధంగా అప్పుడు నాకు ఆసక్తి ఉండేది బైబిల్ చదవాలని. కానీ మధ్యలో మమ్మల్ని నడిపించేవాడు సరిగ్గా లేక మధ్యలో చేయడం. ఆ తర్వాత మరి 2001లో మా అమ్మ జబ్బు చేసింది, టీవీ కాయలు వచ్చింది. ఎంత చూపించినా కూడా కాలే. ఆ దుబ్బైనా కూడా మేము 4 గంటల అయితే చిన్న తమ్ముడు లాస్ట్ 5వ వాడికి మట్టి తిని పేపులో అంతా పేరకపోయి వాడు చనిపోవడానికి ఇక్కడ 5,000 బతికిడు. అప్పట్లో లేదు, స్తోమత లేదు. సాగ చర్చి అని గొడవపల్లిలో ఉంది. ఆ చర్చిలో తీసుకుని పడబెట్టాడు మన ఆయన. ఏమిటి అమ్మో తెలియదు. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మా చెరువులు అతను చనిపోయినాడు. ఆ బాధతో మా అమ్మ అనారోగ్యానికి గురైంది. ఇంకా ఉన్నారు కదా మా నలుగురు, ఎందుకు బాధపడతామని మా బంధువులు వెలుగు వచ్చి చెప్పాము. మా అమ్మ ఇంట్లో బాధపడి అనారోగ్యానికి గురైంది. మేము పొద్దున్న నుంచి సాయంత్రం పని చేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకున్నాం. మా నాన్న రిక్షాలో పెట్టుకున్నాడు, అదే రిక్షాలో తీసుకుని వెళ్తే డబ్బులు సరిపోయేది కాదు. వాళ్ళు కష్టపడేవారు. సరే ఏదయ్యా మా అమ్మ బైబిల్ అంటే వెళ్ళేది కాదు. కానీ నా అనారోగ్యం వచ్చినాక దేవుడు బాగా చేస్తాడని బైబిల్ తలకి నడుపుకొని అనుకుంటామని. మాకు వేరే దిక్కు లేదు, దేవుడే దిక్కు అని మా నాన్న కూడా కొన్ని రోజులు బైబిల్ తీసుకొని ఇద్దరు కూర్చున్నాను. నేను బకెట్లు వేపు బకెట్ల పని నేర్చుకునేది. వేపు బకెట్ల పని నేర్చుకుంటే రోజుకు 140 రూపాయల నుంచి 150 రూపాయలు సంపాదిస్తాను. మా తమ్ముడికి కూడా నా దగ్గర తీసుకుపోయినా, మా తమ్ముడికి పని నేర్పించిన. ఇద్దరు 250 200 సంపాదించుకున్న వాడు హాస్పిటల్ పెట్టాడు. కానీ మా అమ్మ మాకు పెట్టలే. 2002లో ఆయన చనిపోయాడు.
తమ్ముడు పెళ్లి చేయాలి, చెల్లెలు వాళ్ళని చూసుకోవాలి. సరే, ఏదో ఒక విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. కానీ మేము చర్చికి పోకుండా మరి దేవుడిని అడగకుండానే అంటే కష్టం చేస్తున్నాం కదా, మనకి దేవుడు తోడు ఉండాలి అనే నమ్మకంతో జీవిస్తూ వచ్చినాం. తర్వాత ఆ ఎఫ్సీబా పుట్టింది 2006 అంతే. 2005లో మా నాన్న పుట్టినాడు. 2006లో పాప పుట్టింది. ఆ తర్వాత 2007లో మా తల్లిదండ్రులు పెళ్లి చేసినాము. అప్పుడు కూడా చర్చికి పోలే. ఆ తర్వాత మా తల్లిదండ్రులు పెళ్ళి రాక మేము విడిపోయాం. నేను పులిలో నుంచి ఉద్యోగం పోయినా, అక్కడ పనిచేసుకుంటుంది. అక్కడ మనోజ్ 2008లో వాడుకున్నాడు. తర్వాత నాకు పని చేస్తాంటే కష్టంగా ఉంది. అప్పుడు అందరూ ఫస్ట్ అప్పుడప్పుడు ఆటలు చేసుకొని కడపలో ఆటలు కొనుక్కుంటా ఉన్నాను. నేను మా భార్యకి చెప్పి పంపించాను, ఏమన్నా అడిగి మనకు ఆట ఏర్పాటు చేయకూడదు, మనం కూడా కడపలో ఉన్నామని వచ్చి అడిగింది. సరే అని కొన్ని కండిషన్లు తిరిగి మనీష్ ఆటో డబ్బులు ఇప్పించి వ్యవహారాన్న మోసే ఆరోగ్యం వాళ్ళు కూడా నాకు సాయం చేసినారు. తర్వాత వాళ్ళు కూడా ఇదే మందిరానికి సాయం. నేను ఆటో తీసుకున్నాను 2009లో ఆటో తీసుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలంతా బాగా తిరిగిన, వర్గంలో తిరిగిన బాగా. తర్వాత మళ్ళీ ఒక విషయంలో మా భార్య వాస్తవంలో జరిగింది. సంఘం అందరికీ తెలుసు. అప్పుడు సంఘంలో మళ్ళీ ప్రార్థన చేసినాం. ఆ ప్రార్థనలోనే మా భార్య బతికింది. తర్వాత 2012లో నాకు కూడా డెంగ్యూ జ్వరం వచ్చి రక్తకణాలు తగ్గిపోయింది. డబ్బులు లేని స్థితి. అప్పుడు సంఘం ఆగిపోలేదు. ఎంతగా అంటే నా ఇంట్లో ఒక పెద్ద పండుగ ఉంది అంత నమ్మకం. తిరుపతికి పోయినా కూడా పోయేటప్పుడైనా మాకు డబ్బులు ఇచ్చిన సంగతి మీకు మళ్ళీ అవసరమైతే చెప్పండి, మాకు ఏదో విధంగా ఏర్పాటు చేస్తామని ధైర్యం. ఆ ధైర్యంతోనే సంఘంలో ఉన్న విశ్వాసులు, పెద్దలు, ఉన్న సేవకులు ప్రార్థనలోనే నేను నా భార్య పునర్జన్మ మాకు సంఘం ద్వారా అంటే మరణ ఛాయల వరకు మేము వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినాం. అంటే సంఘం మాకు అండ, సంఘం ద్వారానే మేము ఆదరింపబడినాం. ఆ తర్వాత 2013 అప్పటికి చెప్తున్నాడు తెలిసిన వచ్చి, ఏమయ్యా మనకి బాగా చర్చ వచ్చాను, నువ్వు రా మందిరానికి పరిస్థితి అని 2-3 సార్లు చెప్తున్నాడు. నేను పట్టించుకోవాలి. ముఖ్యంగా అప్పుడైతే ప్రవీణ్ మాకు నిజమయ్య వాళ్ళ కొడుకు ప్రవీణ్ తబలా కొట్టాడు. ఆ ప్రవీణ్ మాకు బాగా పరిచయమైనాడు. మా ఇంటి దగ్గరికి వస్తాడు. అంటే ఈ భార్గవి మందిరానికి వచ్చినాక ఆ పిల్లోడు మాకు పరిచయం. అంటే మేము వాళ్ళ ఇంటి దగ్గర వాడేపోయాము రేపు. అప్పుడు మాకు ఆ పిల్లోడు పరిచయం. మనకు చిన్న పిల్లడు ఒక పరిచయం ఉన్నాడు. అలా మేము చర్చికి రావాలన్నా మేము ఆ సందులో నుంచి ఈ సందులో వచ్చి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు సొంత తమ్ముడి మాదిరి వచ్చాను. దగ్గరికి సాయంత్రం వేళ మీ దగ్గరికి వచ్చి పలకరించుకున్నాను. అలా ప్రేమగా ఉన్నాడు ప్రవీణ్ కూడా చెప్పినాడు, మందిరానికి రావాలన్నాను, ఆరాధన చేయాలా అది అంటే సరే రోజు నేను వచ్చి కింద మందిరం టేబుల్ తీసేసినారు. కింద స్లాబ్ వేసినప్పుడు కిందనే నేను బాప్తిసాలు ఉందో ఉంది కదా, అక్కడ కూర్చొని ఉన్నాను. మనోహరణ పక్కన నాకు తెలియదు ఎవరికి. మనోహరణ పక్కనే కూర్చొని ఉన్నాను. ఆ పక్కన రవేణ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ రవేణ ఆరాధన చేశాడు. దయచేసి క్షమించండి. మనోహరణ పక్కన కూర్చుని మనోహరణ ఆరాధన చేశాడు. అబ్బా, అప్పుడు నా మనసులో ఏదో తెలియకుండా ఆడ పూలకేటలో ఆయన ఆరాధన చేయాలని ఎంత కష్టపడ్డాడు. అంత పెద్ద ఆయన చేయలేకపోయినాడంటే ఈయన చేసినాడు. మనం కూడా చేయాలా, ఆరాధన చేయాలని దేవుడు అనే ఒక ఆసక్తి నాలో ఏర్పడింది. తర్వాత ఆయన
గురించి అంజలంతులు కానీ మందిరానికి అప్పుడప్పుడు వస్తాను. మందిరం రెడీ అయిపోయింది, మందిరం ఓపెనింగ్ అయిపోయింది. అక్కడే తేలి కూర్చున్న దగ్గర రవేణ కూర్చోవాలి, నేను పక్కన కూర్చోవాలా. అప్పుడు రవేణ ఆరాధన చేసినాడు. రవేణ ఆరాధన చేసినప్పుడు నా రుణానికి ఇచ్చింది, ఆరాధన చేయకుండా సరే కావాలి, మందిరానికి కావాలి, నేర్చుకోవాలి, ఆరాధన చేయాలి అని ఒక పట్టుదల వచ్చింది. అయినా నేను క్రమంగా రాలేకపోయినా. మధ్యలో వివాహం నాకు పత్రిక అయింది, అప్పుడు ఫోనే వచ్చింది. అది మా వాళ్ళకి ఇష్టం లేదు. నేను బలంగా రిజర్వ్ పెళ్ళి అయిపోయింది. వచ్చాను ఆల్రెడీ ముందు పంచుకునే సాక్షి కానీ అలా పంచుకుంటున్నా. చెన్నూరు దగ్గర ట్రీట్మెంట్ చూసుకుంటాంటే కారు వచ్చి తగిలి నాకు తగ్గుతానే ఎగిరి పడింది ఆట కింద. అయితే దేవుడు ఎవరికే కానీ ఒక రక్తం సుక్క బయటికి రాకుండా కాపాడి మరుసటి రోజు పొద్దున్నే తెలిసేయ అప్పుడున్నే శివుడు సంగతులు వచ్చి ఏమయ్యా కూడా నా మారు రాసేసి నాకు ఇదే రాసుకున్నాను అని గట్టిగా చెప్పినాడు. సరే అని మరుసటి రోజు నుంచి నేను ఆలోచన చేసి వచ్చినాం. ఆలోచన తీసుకో అని అడిగినాడు శివుడు. సరే నాకు తీసుకున్నాలే అంటే నాకు పిల్లల నుంచి ఒక అలవాటు. నేను రెడ్ల కింద పనిచేసినాను కాబట్టి అయ్యా అనేది నాకు ఒక అదే పిల్లల గురించి. అందుకు అమ్మ అంటే ఒక వయసులో పెద్దోళ్ళు కదా, అమ్మ అయ్యా అని పిలుస్తాను. శివుడికి కానీ సంఘ పిల్లలు కానీ అయ్యా అని పిలుస్తాను. అట్లా 2015లో జోషం మందిరంలో ఆఫీసు తీసుకున్నా. తర్వాత 2016 సంవత్సరంలో 31st నైట్ మధ్యలో ఇక్కడ కూర్చోంటే మన ఎవరు వస్తుంది నా డైలీ దాని నా సాక్ష్యం చెప్తున్నా బాగా చేశాను. వాళ్ళు నాకు ప్రోత్సహించారు. సరే ధైర్యం లేదు కానీ ఎంతమంది జనం మందిరం పట్టలే, కింద పైన అంత జనంలో నేను సాక్ష్యం చెప్పాలంటే అసలు ఎట్లా వణుకుతా వచ్చిన పై నిలబడి వణుకుతా సరే దేవుడు తనతో మాట్లాడించినాడు. నేను మాట్లాడిన చెప్పిన సాక్ష్యం అందరూ బాగా చెప్పినావు అని అన్నారు. ఆ విధంగా దేవుడు సహాయం చేసిన నాకు. తర్వాత 2015 నుంచి 2016 నుంచి ఇక 2017లో ఇల్లు కోసం ప్రార్థన చేసుకుంటాము. సంఘంలో ఆశిస్తాము, ప్రార్థన చేస్తున్నాము. దేవుడు పేరు చూపించి ఆపడంలో ఒక రెవెన్యూ అదే మా తమ్ముడు రవి ఆయన చూసి ముందు అబ్బాయి చూసుకున్నామంటే ప్రార్థన చేసినాము. అన్నా చెప్తున్నాము సేవకుడికి ప్రార్థన చేసినాము. ఆ విధంగా మేము ఆపడానికి పోయినాం, సొంత ఇల్లు తీసుకున్నాం. ఆ తర్వాత పిల్లల చదువు పాప 10th క్లాసు, అందరూ 8th క్లాస్ చదువుతున్నారు. మరి ఇక్కడ మందిరంలో దేవాశ్రమ మందిరంలో శత్రు పనిచేసి విధాలుగా మరి జరిగింది నష్టము తెలుసు, అందరికీ తెలుసు. కానీ మేమైతే ఒకటే తీర్మానం, ఎక్కడ మనము మరణ ఛాయల వరకు వెళ్ళి తిరిగి వచ్చినాము. దేవుడు మన దేవాశ్రమంలో నుంచి ఆశీర్వదించినాడు. కనుక మనం మందిరం వెళ్ళి ఆగిపోయాం. కావాల్సిందే పిలిస్తే కూడా ఎవరైనా సరే మందిరానికి వెళ్తే మనం కూడా ఒక తీర్మానం తీసుకుంటాం. ఆ విధంగానే మళ్ళీ ఇక్కడ మందిరంలో పరిచర్య ఏమయ్యా మార్కెట్ అంటే మార్కెట్కు పోయి వస్తాను. నాకు అంత అప్పలేదు, ఇప్పుడు కూడా ఏం లేదు, చెప్తే చేస్తాను అంతే. కానీ 2 మీటింగ్లలో శత్రువు పనిచేసింది. 2 మీటింగ్లలో శత్రువు పనిచేసినప్పటికీ నేనైతే చాలా బాధపడ్డాను. పని చేసి కూడా నేను అనిపించుకున్నానంటే అప్పుడు జాయిన్ పెట్టుకున్నా నాకు చెప్పినాడు, ఏమన్నా అవమానం మిమ్మల్ని నా ఏమీ ఈ పని నువ్వు చేసుకోకపోతాంటే దేవుడే చూసుకుంటాడని జాయిన్ పెట్టుకున్నాను. శివ వీళ్ళందరూ కొంత ఆలోచించినారు. నేనైతే ఎందుకులేనా చేయడం చేసి అనిపించుకోవడం అంటే లేదు, ఇప్పుడు నీ పని అని చేయాలి ఖచ్చితంగా అని జాయిన్ పెట్టడం
నా కూతురు ఇంటర్మీడియట్ అయిపోయింది. 875 మార్కులు దేవుడు ఇచ్చినాడు. మరి ఎంసెట్ కోచింగ్ కోసం నెల్లూరులో ఇచ్చేసినాను. ఈ ప్రధానంగా అయిపోతుంది తీసుకొని పోవాలి. మే 18వ తేదీ ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. పైగా మనోజ్ 10th క్లాస్ అయిపోయింది. మనోజ్కి 522 మార్కులు దేవుడు ఇచ్చినాడు. మరి ఇంటర్మీడియట్ ఏ కాలేజ్ అనేది కొంత ఇబ్బంది పడుతున్నాం. మీరు ప్రార్థన చేయండి. బాగా వస్తున్నాము. ఎంసెట్లో మంచి ర్యాంక్ కావాలి. మనోజ్ మంచి బాగుండాలి. మరి మా ఆరోగ్య విషయాల్లో, మా కుటుంబ విషయాల్లో, మా అన్నదమ్ముల విషయాల్లో, అన్ని విషయాల్లో మీ కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసి మాకు ప్రార్థించాలని మీ అందరికీ ఉద్యోగం చేసుకుంటున్నాను. అలాగే దేవుడు మరి సమాజంలో ఇచ్చినటువంటి అవకాశం సాక్షాత్ దేవుడు దీవించుకున్నారు. ప్రార్థన చేస్తున్నాం. రక్షించినందుగా మీ స్తోత్రములు. తన చేతులు అనేక పరిస్థితులు కూడా మీరు నడిపిస్తూ వచ్చినారు. మీ స్తోత్రములు ప్రేమించి ఇచ్చిన వారు కుమార్తెను బట్టి మీ స్తోత్రములు పరిపక్షంగా ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చిన ప్రార్థన చేస్తున్నాము. వారి మా అభివృద్ధి చేయవలసిందిగా వారి భవిష్యత్తు ప్రార్థిస్తామన్నా మీరు ఆశించిన సాక్ష్యాన్ని బట్టి మీ స్తోత్రములు. మా శబ్దాలను కూడా ఎంతమంది మా ఇంటికి వచ్చినారో అంటే చూస్తూ వచ్చారు. దాని ద్వారా మీరు ఆశీర్వాదం పొందినటువంటి సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ మీరు అసలు నాకు జీవనకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం మాట్లాడుతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుంచి 42 వరకు మనం చదువుతున్నాం. 39 నుంచి 42 వరకు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 నుంచి 42 వరకు. నేను చేసినవని నాతో చెప్పినని అందరం కలిసి చదువుకుందాం. నేను చేసినవని నేను నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాట బట్టి ఆ ఊరుని సమరయంలో విశ్వాసం ఉంచి ఆ సమరయంలో అనేకతో వచ్చి ఆయన వెళ్ళబడిన కనుక ఆయన అక్కడ దినము ఆయన మాటలు విన్నందున ఆయనను అనేకులు నమ్మి ఆ సంతోషించి ఇంతమంది ఆయన చెప్పిన మాటని కనుక మా మనకు నేను విని ఈయన నిజముగా రక్షకుడిని నమ్ముతున్నాను. ప్రభు ఈ లేఖన భాగాలను మనందరికై దీవించి ఆశీర్వదించారు. ఇది మనందరికీ పరిచయమైనటువంటి లేఖన భాగమే. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచారం చేసినప్పుడు ఆయన శిష్యులతో శ్రమించిన మాట ఏమంటే మీరు సమరయ మార్గంలో వెళ్ళకూడదు అని చెప్పాడు కదా. సమరయ మార్గం కూడా తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. సమరయ మార్గంలో వెళ్ళొద్దని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ మార్గం గుండా వెళ్ళవలసిన ఆవశ్యకత ఏర్పడింది. చూస్తే మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాయబడింది. 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాడు.
అంతా పాపంతో నింపబడింది, ఊరిలో తృణీకరింపబడింది. ఎవరు కూడా మనం లెక్క చేయలేదు, ఎవరు కూడా మనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇలా. కారణం ఏమంటే తన యొక్క పాప స్థితి. ఆ స్థితిని బట్టి ఆమె ఏం చేస్తా వచ్చిందంటే ఎంతో నరకం అనిపిస్తూ వచ్చింది. అయితే యేసుప్రభు వారు తను గ్రహించిన వాడే తన బాధ నుంచి ఆమెను విడిపించడానికి కొరకై యేసుప్రభు వెళ్తా వచ్చినాడు. యేసుప్రభు వెళ్ళి అక్కడ సంభాషణ అంతా జరిగింది. అయితే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమంటే ఆమె మొట్టమొదటిగా యేసుప్రభువు తన ప్రవర్తన గ్రహించింది. సమరయస్త్రీ తన ప్రవర్తన గ్రహించింది. తర్వాత రెండవదిగా ఆమె తన జీవితంలో క్రీస్తుని గ్రహించింది. ఎప్పుడైతే క్రీస్తుని తాను గ్రహించిందో వెంటనే ఏం చేస్తాల్సింది? వెంటనే ఏం చేస్తాల్సిందంటే తన గుండెని విడిచిపెట్టింది. గమనించాలా? వెంటనే తన జీవితంలో తనకు ఆధారమైన దాన్ని ఏదైతే ఆధారం అనుకుంటా ఉందో, దేనికోసమైతే జీవిస్తూ ఉందో ఆ గుండెని విడిచిపెట్టింది. ఎప్పుడైతే గుండెని విడిచిపెట్టిందో తాను ఏం చేస్తా వచ్చిందంటే సాక్ష్యం చెప్తా వచ్చింది. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తుంటా వచ్చినానంటే ఆమె యొక్క సాక్ష్యం గురించి. ఇప్పుడు మనం సాక్ష్యం అంటే వద్దన అన్న అడిగినాడు, సాక్ష్యం అంటే ఏమని? సాక్ష్యం అంటే ఏమని? ఫస్ట్ ఎట్లున్నాం, ఇప్పుడే ఉన్నామని మంచిదే. అయితే ఇక్కడ సాక్ష్యం అంటే ఇక్కడ ఏం రాయబడిందని చూడండి. మనం చదువుకున్న భాగంలో 39వ వచనంలో ఏం చెప్తామంటే నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. అంటే తన జీవితాన్ని తన బ్రతుకును తన అక్కడున్న వారికి చూపిస్తా ఉంది. సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం అంటే నా బ్రతుకు ఇది, ఇప్పుడు నా బ్రతుకు ఇది. అక్కడేమో ఆమె చెప్పింది, ఒకటే మాట చెప్పింది. ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. అంటే ఏమని? ఆమె బ్రతుకు అందరికీ తెలుసు. సమరయ గ్రామంలో అందరికీ తన బ్రతుకు తెలుసు. అయితే తన బ్రతుకు గురించి యేసుప్రభు చెప్పినట్టుగా తాను చెప్తా ఉంది. ఎప్పుడైతే యేసుప్రభు
లోకంలో ఏముంది? లోకంలో ఏముంది? లోకంలో ఏముంది చూడండి. మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మును అంత మాత్రమే కాక యెషయా గ్రంథం, ఇక్కడ ఒక మాట రాయాలి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం. దేశము వ్యాకులము చేత వాడిపోతున్నది, లోకము దుఃఖము చేత ఏమంటా? లోకంలో ఎక్కడ చూసినా శరీరాశ, నేత్రాశ, జీవడము అంత మాత్రం కాదు. లోకంలో ఏముంది? లోకంలో దుఃఖం ఉంది. దుఃఖము చేత ఏమైపోతుంది? మనుషులు క్షీణించిపోతా ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమరయ గ్రామంలో నివసించేటువంటి ప్రజలు జీవించినటువంటి మాటలు బట్టి, జీవించినటువంటి సాక్ష్యాన్ని బట్టి వారు దేవుని సన్నిధికి వస్తా వచ్చినారు, దేవుని యొద్దకు వస్తా వచ్చినారు. ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చినారో వారైతే దేవుడు ఏదైతే సెలవిస్తా ఉన్నాడో దాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై వారేం చేస్తా ఉన్నారు? వారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఈయన నిజముగా లోకరక్షకుడు, లోకాన్ని రక్షించేదాని కొరకై, లోకాన్ని విడిపించేదాని కొరకై దుఃఖము నుంచి, శాపము నుంచి, మరణం నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి సర్వలోక మానవుల పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 3వ దినాన మృత్యుంజయుడై లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు సర్వలోక మానవులను రక్షించేదానికంటే వచ్చినటువంటి రక్షకుడిని. నా జీవితంలో ఎలా ఉన్నారు? మనం ఏమని విశ్వాసిస్తున్నాం? ఏమని యేసు ప్రభువును మనం నమ్ముకున్నాం? దేని కొరగా నమ్ముకున్నాం? ఎందుకొరగా జీవిస్తా ఉన్నాం? మన సాక్ష్యం ఎలా ఉంది? మన బ్రతుకు ఎలా ఉంది? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారు అంటాం. ఇక్కడ అదే అంటా ఉంది, ఆమెకున్న ఇచ్చిపెట్టకపోయితే దానికి సాక్ష్యం ఇచ్చేది లేదు. కాబట్టి రాత్రి వేళ ప్రతి వారం మనం ఒక సాక్ష్యం ఉంటాం. సాక్ష్యం ద్వారా ఏముండాలి కదా? సాక్ష్యం ద్వారా ఏం కదా? ఇతరులకు క్షేమం కలగాల. అందుకనే ఇక్కడ ఏమని రాశానంటే, ఆ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, మాటను బట్టి అనేకులు ఆయన విశ్వసించినారు. మన సాక్ష్యమే యేసు ప్రభు లేదు, విశ్వాసం చేయడానికి కాదు. అట్లా జీవితాలు, అట్లా నడుచుకోవాలి. మనం చదువుకుంటాం, చదువుకుంటాం, అదిగా సాక్ష్యం ఉండేది. కాబట్టి అలాగూ జీవించుటకు ప్రోత్సాహం చేయండి. ప్రార్థన చేసుకుందాం. దేవనీయ దేవుడు తండ్రి, కృపా కలిగినటువంటి దేవ, జీవన విభాగం తెలుసుకుంటున్నా. మరొకసారి రాత్రిగా విభాగంలో చేరి గ్రామంలో ప్రారంభించినప్పుడు మీరు ఇచ్చినటువంటి జన కొరకాయ స్తోత్రములు, నిరంతరంగా నమ్మదగినటువంటి దేవుడి స్తోత్రములు. మా జీవితంలో అనేకసార్లు మా యొక్క బలహీనతను బట్టి, మా యొక్క నడవడిని బట్టి, మా యొక్క సాక్ష్యాన్ని బట్టి మేమంతా మా నష్టం కలిగించేటువంటి వారు తండ్రి. దైవం క్షమించము, మీరు పరిశుద్ధపరచము, నూతనపరచము. మా తండ్రి మా ద్వారా అనేకులు మేము విశ్వాసం ఉంచడానికి సాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తా ఉంటున్నాం. అలాగే మా విలాసం ప్రభావం మీరు బలపరిచి ఆయన మా ప్రజల ముందు తన సాక్ష్యాన్ని నేను పంచమంతో పిలిచినటువంటి ధన్యత కొరకాయ స్తోత్రములు, మీరు ఇచ్చిన లేఖనాలను స్తోత్రం తెలుసుకుంటున్నాం. అదే మా ప్రభావం తండ్రి
మనం మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉంటున్నా. మా ప్రభావ తండ్రి నాయన తిరిగి వారి గృహాలకు వచ్చిందిగా నన్ను క్షేమంతో మా ప్రభావ తండ్రి వారిని ఉంచవలసిందిగా మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తా ఉంటున్నాం. అదే మా ప్రభావ విలాసాలు కూడా మీరు బలపరచము, ప్రతి అనారోగ్యం నుంచినైనా మా ప్రభావ తండ్రి స్వస్థపరచము. నాన్న సంఘంలో మా ప్రభావ తండ్రి పరిగెత్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నన్ను మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తా ఉంటున్నాం. మా ప్రభావ తెలియజేయము, మా ప్రభావ క్షేమం పొందడానికి సహాయం చేయండి. వారి కార్యక్రమంలో మీరు జ్ఞాపకం చేసుకున్నాము. మా ప్రభావ తండ్రి మరియు ప్రేక్షకులు వివేస్ పిల్లలకు సహాయం చేయము. మరి వచ్చేటప్పటికై మా ప్రభావ పిల్లలు మా ప్రభావ తండ్రి సహకరించడానికి సహాయం చేయవలసిందిగా నేను మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తా ఉంటున్నాం. అది మా ప్రభావ నేను ఎప్పటికీ మా ప్రభావ తండ్రి మీరు ఇచ్చినటువంటి మా ప్రభావ తండ్రి మన నైపుణ్యం బట్టి విశ్వాసం చేస్తూ మీ బిడ్డలు మా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ మేమంతటి కొరకై విశ్వాసం చేస్తూ మా తగ్గించుకుంటూ మీ ఆమె చేస్తూ యేసు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యుల సహవాసం చేరవచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తొలగించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దయచేసి గమనించండి, సామర్థ్యం